ఇప్పుడు మీకు సపోజ్ మజిల్ టేర్ ఉందండి, అనుకోకుండా మజిల్ టేర్ అయింది. మజిల్ టేర్ అయినప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ద డాక్టర్స్ యూస్ టు రైట్ అల్ట్రాసౌండ్ థెరపీ. ఈ అల్ట్రాసౌండ్ థెరపీ చేయడం వల్ల మీకు అక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని తొందరగా క్లోజ్ చేస్తుంది. జనరల్గా ఏంటంటే అల్ట్రాసౌండ్ థెరపీ ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేయకూడదు. ఇది మీకు 14 days దాటాక యూ కెన్ ఇనిషియేట్ అల్ట్రాసౌండ్ థెరపీ. జనరల్గా ఏంటంటే డాక్టర్స్ అంతా హీల్ అయిపోయాక ఎవరికైతే హీల్ కాలేదో వాళ్ళని రిఫర్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే 14 days తర్వాత అల్ట్రాసౌండ్ థెరపీ చేసుకోవడం వల్ల మనం ఆ ప్రాపర్టీని ఇంకొంచెం ఫాస్ట్గా జనరేట్ చేసినట్టు ఉంటుంది. అంటే ఇది ఎవరికి వాళ్ళు అల్ట్రాసౌండ్ థెరపీ అదేదో డివైస్ అన్నారు కదా, అది కొనుక్కొని వాళ్ళు చేసుకోవచ్చా లేదంటే ఫిజియోథెరపీ? అంటే అండి ఇక్కడ మనం ఎంత మెగా హెడ్స్ పెడుతున్నాం అనే దాన్ని బట్టి ఇక్కడ మీకు 1 ఉంటుంది, 1.5 ఉంటుంది, 3 మెగా హెడ్స్ ఉంటుంది. కొనుక్కొని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో చేసుకుంటే ఏంటంటే మీకు వాళ్ళు దానికి తగ్గ ఎక్సర్సైజెస్తో పాటు ఎంత మోతాదులో ఇంటెన్సిటీ ఇవ్వాలి అనే దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది.